a leader who's known for his transformative vision, relentless commitment to public welfare and steadfast association with this institution. His presence today adds immense significance to this Silver Jubilee celebration. Ladies and gentlemen, please join me in welcoming Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, for his special address on this very special occasion. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయురాలు కేంద్ర హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పాటిల్ గారు, కేంద్ర గ్రామీణ శాఖాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర్ నరసింహ గారు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఈరోజు మనందరం ఇంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ కావడానికి కారకులైనటువంటి బసవతారకం ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు, రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రజెంట్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు, ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. అలాంటి ఆవిడికి మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికీ. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి, ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఎవరైనా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు
క్యాన్సర్ అనేది డబ్బులున్న వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్గా మేము ఆగస్ట్ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే, ఒక నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన, మళ్ళీ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు ఆయన ఆలోచనే ఆ రోజు ఇంత మునిపే రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రోజు ఆయన ఆలోచించి సెంటర్లో ఒక 8 ఎకరాలు 6 ఎకరాల భూమిని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేశాం. ఎగ్జాక్ట్గా 4 నెలల్లో 89లో గవర్నమెంట్ పోయింది. అక్కడి నుంచి ఇది చాలా సమయం పట్టింది మాకు. ఆ సమయం మీరు చూస్తే మళ్ళీ 96, 97 వరకు దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాం. మళ్ళీ నాకు ఒక ఆలోచన, ఈ హాస్పిటల్ని ఎన్టీ రామారావు గారి విజన్ని మా అత్తమ్మ గారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఆనాడు ఇప్పటికి కూడా జ్ఞాపకం, కోడెళ్ల శివప్రసాదరావు గారు ఫస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు పోయారు. అమెరికాలో తులసి గారు అక్కడుండి ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి వారు కూడా పూర్తిగా సహకరించారు. వీరందరి సహకారంతో ఇప్పుడే డాక్టర్స్ అందరితో మాట్లాడుతున్నా, వీళ్ళందరి సహకారంతో నోరి దత్తాత్రేయ లాంటి డాక్టర్స్ అందరూ కూడా సహకరించారు. చాలామంది ఎన్ఆర్ఐలు, రాజ్యసభ సభ్యులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. టాటా ట్రస్ట్ కూడా అడిగితే ఆ రోజుట్లోనే వాళ్ళు కూడా ఉదారంగా సిఎస్ఆర్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ హాస్పిటల్స్ పెద్దగా ముందుకొచ్చి ఇనాగరేట్ చేయలేదు. పిలిచిన వెంటనే ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో, అంతేకాకుండా నాకుండే సన్నిహిత సంబంధాలతో ఆయన వచ్చి 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. అది ఒక ఫౌండేషన్. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. అయితే ఏ వ్యవస్థ అయినా ఒకసారి అనేక సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా, అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో ఇప్పుడు కూడా ఈ వయసులో ఎవరు సినిమాల్లో కూడా మామూలుగా రిటైర్ అయిపోయి ఉంటారు, లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తయారవుతారు.
ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ హీరోగా డిమాండ్ ఉంది. పిక్చర్లు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇంకొక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హిందూపూర్ నియోజకవర్గం. మెజారిటీ కూడా తగ్గడం లేదు. అక్కడ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మామూలుగా బిజీగా ఉండే వ్యక్తులను ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేం, పట్టించుకోం. ఒక ప్యాషన్ ఉంది, ఒక ఎంపతి ఉంది, ఒక కంపాషన్తో పనిచేస్తూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళడం, ఆయన క్యాన్సర్ పేషెంట్తో వ్యవహరించే తీరు చాలా, అంటే ఆయన మనసులో ఒక ఆవేదన, చేయాలనే తపన, అందువలని ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చింది.